నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధినందు మరియు నకిరికల్లు పోలీస్ స్టేషన్ పరిధినందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులను గురిచేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నామని అన్నారు. నరసరావుపేట రూరల్ పరిధి చీకటి కాలనీ నందు, నకిరికల్లు పరిధి కుంకలగుంటం గ్రామం నందు ఎలాంటి సంఘటనలు జరగకుండా శ్రీ ఎస్పీ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నందు రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్సు, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా పెట్టి ఇల్లు పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టామని అన్నారు. ఈ తనిఖీలలో చీకటి కాలనీ నందు సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 2 కత్తులు, కుంకలగుంట గ్రామం నందు సరైన పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలు, 10 కత్తులు, 2 గొడ్డళ్ళు, 1 గడ్డపార స్వాధీనపరుచుకోవడం జరిగిందని అన్నారు. ఈ చీకటి కాలనీ నందు జరిగిన కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ పసుపులేటి రామకృష్ణ, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కిషోర్, చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రహమతుల్లా, ట్రాఫిక్ ఎస్ఐ వేణు, నాదెండ్ల ఎస్ఐ, ఎడ్లపాడు ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా కుంకలగుంట నందు జరిగిన కార్యక్రమంలో సత్తెనపల్లి డిఎస్పీ ఎం హనుమంతరావు, సత్తెనపల్లి రూరల్ సిఐ కిరణ్, సత్తెనపల్లి టౌన్ సిఐ నాగమల్లేశ్వరరావు, అమరావతి సిఐ అచ్చయ్య, పెదకూరుపాడు సిఐ సురేష్, నకిరికల్ ఎస్ఐ సిహెచ్ సురేష్, సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ రాజుపాలెం ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మా జిల్లా ఎస్పీ పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నకిరికల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కుంకలగుంట అనేటువంటి గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు ఆఫీసర్లు, సిబ్బంది మొత్తం అందరం సుమారు ఒక 100 మందితో ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 5:30 నుంచి ఇప్పటి వరకు ఈ ఆపరేషన్లో భాగంగా సుమారు ఒక 10 గొడ్డళ్ళు, ఇలాంటి గొడ్డళ్ళు సుమారు ఒక 10 గొడ్డళ్ళు, 10 కత్తులు, 2 గొడ్డళ్ళు ప్లస్ ఒక 36 బళ్ళు కొట్టాయి. అంటే బండ్లు అనమాట. ఇవన్నీ కూడా అనాథరైన వాడుతూ ఉన్నారు. అన్నీ సెట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఊరు ఈ ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ వినాయక నిమజ్జనం సందర్భంగా చాలా తీవ్రమైన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబడ్డాయి. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, చాలా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. అందులో భాగంగా మళ్ళీ వినాయక చవితి వస్తుంది, కమింగ్ టైం అంతా 1 మంత్లో పోతుంది. మళ్ళీ ఏమైనా ఇష్యూస్ చేసుకుంటారు అనే ఉద్దేశం మీద వాళ్ళలో ఒకరికొకరికి అవగాహన పెంచి వీళ్ళ ప్రజల మధ్య అవగాహన సరిగా లేదు, బాగా కులాల పరంగా విడిపోయి ఉన్నాడు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. పాపం ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. పొలిటికల్ లీడర్స్ సహా పబ్లిక్ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. కమింగ్ టైం మా వినాయకుని వచ్చే కాబట్టి ఎలాంటి పనులు జరుగుతుంది కోసం ఆ మీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బాగా బలంగా ఉన్నారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బాగా బలహీనంగా ఉన్నారు. దానివల్ల గొడవ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవి తరఫున ఉండేవారి కోసం అందులో భాగంగా ఈ మొదటి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలాగే త్వరలో